సావిత్రి, సరిగ్గా 6 గంటలు తీర్పిచ్చేస్తారు. తమ్ముడిని రిలీజ్ చేయగానే ఊరేగింపుగా మనం ఇంటికి తీసుకెళ్ళాలి. ఇలాంటి నేరస్తురాలకు విధించే శిక్ష కూడా భవిష్యత్తులో మరో వ్యక్తికి ఇలాంటి ఆలోచన కూడా రావాలన్నా భయపడి ఎలా ఉండాలి? స్త్రీ జాతి తలవంచుకునేలా ప్రవర్తించిన ఊర్మిళ అనబడే ఈ ముద్దాయి ఉద్దేశపూర్వకంగానే ఇదంతా చేసినట్లు ఈ ధర్మాసనం నమ్ముతుంది. ఇటువంటి తీవ్రమైన మనస్తత్వం కలిగిన స్త్రీ ఈ సమాజంలో తిరగడం సమాజానికే ప్రమాదం అని భావిస్తూ ఈ నేరస్తురాలుకి ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. నిరపరాధి అయిన సత్యప్రసాదుని విడుదల చేయవలసిందిగా ఆదేశించడమైనది. నేనే గెలిచాను, నా ప్రేమే గెలిచింది. నేనే గెలిచాను, నా ప్రేమే గెలిచింది. ఇది కళ. బావేంటి ఇక్కడున్నాడు? ఇదిగోరా కాఫీ. ఏంటమ్మా, టైం ఎంతైంది? మీరింకా నిద్రపోలేదా? మా సంగతి సరే, నువ్వేంటి ఇలా వచ్చావు? నిద్ర పట్టడం లేదమ్మా. మా పరిస్థితి అదేనమ్మా. నీకు కాఫీ తీసుకురానా? వద్దమ్మా. ఎంతకీ తెల్లవారడం లేదేంటి? ఎప్పుడు తెల్లవారుతుందా అని నువ్వెదురు చూసినట్టే మేము ఎదురు చూస్తున్నాం. ఏంటో ఎప్పుడొస్తాడు భగవంతుడా అని నెలల తరబడి ఎదురు చూశాం కాని వస్తున్నాడని తెలిసాక ఒక్క రాత్రి గడపడం కష్టంగా ఉంది. మనకేలా ఉంటే ఇక సావిత్రి పరిస్థితి ఎలా ఉందో. నాకు నిద్ర పట్టడం లేదు బావా. ఇప్పుడే ఎలా కళ్ళు మూసుకున్నానో లేదో కలొచ్చేసింది. ఏమని? అల్లుడుగారు విడుదలవుతున్నట్ట? నీకెలా తెలుసమ్మా? మనసు దేని గురించి మదనపడుతుందో అవే కలలుగా వస్తాయమ్మా. ఇప్పుడు నీ ఆలోచనంతా అల్లుడుగారు విడుదల కావడం గురించే కాబట్టి అదే కలగా వచ్చింటుంది. అవునమ్మా, ఊర్మిళకి యావజ్జీవ శిక్ష వేసి ఆయన్ని విడుదల చేయమన్నట్టుగా కలొచ్చింది. తెల్లవారుజామున కలొచ్చిందంటే అది నిజమవుతుందమ్మా. ఎలాగో కోర్టులో ఈరోజు జరగబోయేది అదేగా, అదే కళ్ళకొచ్చుంటుంది. నిజంగా తెల్లవారుజామునొచ్చే కలలు నిజమవుతాయమ్మా? పెద్దవాళ్ళు అంటుంటారు, చాలా మంది విషయంలో అది నిజమైంది కాబట్టి నిజం అవుతాయని నమ్మాలి. అయినా కలలు నమ్మాల్సిన అవసరమే ఉంది సావిత్రి. ఎలాగూ తెల్లవారితే జరగబోయేది అదేగా. సాక్ష్యాల్ని ఆధారాల్ని అన్ని జడ్జిగా చూశారు కదా.
అన్ని తప్పులు చేసిన దానికి శిక్ష వెయ్యాలంటే అవన్నీ చూడాలి. తప్పుకో శిక్ష రాయాలి కదా. అందుకే జడ్జి గారు ఒకరోజు ఆగమన్నారు. కల్లోనే కాదమ్మా, జరగబోయేది కూడా అదే. అల్లుడుగారు ఎదురు పడేసరికి నిద్ర లేకుండా నీరసమొహంతో కనిపిస్తే బావుండదు. వెళ్ళి పడుకోమ్మా. అత్త చెప్పేది నిజమే. తమ్ముడు గారికి కనిపించేసరికి ఈ మొహం చూడ్డానిక ఎన్నాళ్ళు వెయిట్ చేసింది అనుకోకూడదు. బావా వాడు చెప్పేది నిజమే కదమ్మా. 20లో అయినా 60లో అయినా భర్తకి భార్య కష్టం కనిపించకూడదు, అందం మాత్రమే కనిపించాలి. అదే మగాడి కష్టం మర్చిపోయేలా చేస్తుంది. సూపర్గా చెప్పావత్త. సావిత్రి, నువ్వు అర్జెంటుగా వెళ్ళి గ్లామర్ పెంచాయి. తెల్లారక పెంచడం కుదరదు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. మా సావిత్రి కల నిజమై ఈ రోజుతో తన కష్టాలు తీరిపోయేలా చూడు స్వామి. ఈ రోజు విడుదలవుతారు, ఈ రోజు విడుదలవుతారు అంటూ ప్రతిరోజు పరీక్ష పెడుతూనే వచ్చావు. ఇన్ని రోజుల నా కష్టం తీరి ఈ రోజు జడ్జి గారు తీర్పు రాబోతుంది. ఆయనతో సంతోషంగా తిరిగొచ్చేలా ఆశీర్వదించు స్వామి. ఈ రోజు నుంచి నా కూతుర్ని అల్లుణ్ణి కలిపి సుఖ సంతోషాలతో కలిసుండేలా చూడు స్వామి. కోర్టు టైం అవుతుంది. తొందరగా రెడీ అయితే బయలుదేరదాం అత్తయ్య. ఈ రోజు అల్లుడుగారు విడుదల కాబోతున్నారు. సమయానికి ఆయన కూడా ఉంటే బావుండేదిరా. అమ్మమ్మకి అలా ఉంటే మావయ్య మాత్రం ఎలా వస్తాడులే అత్త. ఒక్క పూటకేముంది? తమ్ముడిని రిలీజ్ చేసి తీసుకుని రాగానే నేరుగా మనమే ఘంటసాల వెళ్దాం. తమ్ముడి గారంటే అమ్మమ్మకి బాగా ఇష్టం కదా. తమ్ముడిని చూడగానే రోగం మర్చిపోయి టక్కును లేచి కూర్చుంటుంది. నిజమేరా, అల్లుడుగారంటే అత్తయ్య గారికి చాలా ప్రేమ. చూసిందంటే ఖచ్చితంగా లేచుకొచ్చుంటుంది. సరే సరే, ముందు తమ్ముడి సంగతి చూద్దాం పదండి. రండి. ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్స్ అండి. ఈ రోజుతో నీ కష్టం తీరిపోయిందమ్మా. అనుకున్నది సాధించావమ్మా. ఆడపిల్ల అంటే నీలా ఉండాలి.
సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. ఊర్మిళ ఊర్మిళ ఊర్మిళ. స్త్రీమూర్తిని ఒక తల్లిగా, చెల్లిగా, అక్కగా ప్రేమించడం ఎంతో బావుంటుంది. అలాంటి స్త్రీమూర్తిని ఒక నేరస్తురాలి స్థానంలో చూసినప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. ఊర్మిళ అనబడే ఈ నేరస్తురాలు తనని ప్రేమించలేదు అనే ఒకే ఒక్క కారణం చేత దుర్మార్గమైన పనులు చేస్తుంటే స్త్రీలలో ఇలాంటి వారు ఉంటారా అనిపిస్తుంది. ఇలాంటి విపరీతమైన మనసు కలిగిన వాళ్ళు సమాజంలో ఉంటే అది సమాజానికే ప్రమాదం. కేసు పూర్వపరాలు పరిశీలించిన మీదట ఊర్మిళ అనబడే నిందితురాలు తన స్వార్థం కోసం ఇద్దరు భార్యాభర్తలను విడదీయటమే కాకుండా చనిపోయినట్లుగా నటించి అటు చట్టాన్ని ఇటు న్యాయాన్ని తప్పుదోవ పట్టించింది. ఒక నిర్దోషి శిక్షించబడడానికి కారణమైంది. ఊర్మిళ చేసిన ప్రతి తప్పుని ఈ ధర్మాసనం తీవ్రంగా పరిగణిస్తుంది. ఈ నేరస్తురాలు చేసిన తప్పు మరో 10 మందికి ఆదర్శం కాకూడదు అంటే ఈమెను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని ఈ ధర్మాసనం నమ్ముతుంది. అందుకే ఈ నేరస్తురాలు చేసిన అన్ని నేరాలకు శిక్ష ఏకకాలంలో అనుభవించాలి. పెళ్ళైన ఒక జంటను విడదీయాలని చూసినందుకు సెక్షన్ 193, తను మరణించినట్లుగా నమ్మించడానికి ఒక అనాథ శవాన్ని తన స్థానంలో తగలబెట్టినందుకు సెక్షన్ 194, తను చనిపోయినట్లుగా చట్టాన్ని న్యాయాన్ని మోసగించినందుకు సెక్షన్ 201, తన అనుచరుల ద్వారా పోలీసులపై దాడి చేసి తప్పించుకోవాలని ప్రయత్నించినందుకు సెక్షన్ 130, నేరాలన్నీ తను చేసి
ఒక నిర్దోషి శిక్షింపబడడానికి కారణమైనందుకు సెక్షన్ 207 విధిస్తూ ఈ శిక్షలన్నీ ఏకకాలంలో అనుభవింపచేయాలని ఆదేశిస్తూ తీర్పు ఇవ్వడమైనది. Excuse me, my lord. ఈ కేసు గురించి మాట్లాడడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. Granted. Thank you, Your Honor. వంద మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, ఒక నిర్దోషి మాత్రం శిక్షపడ్డానికి వీల్లేదని మా న్యాయశాస్త్రం యొక్క మూల సూత్రం. నేనొక క్షణం ఆలస్యం అయి ఉంటే ఒక నిర్దోషికి శిక్షపడి ఉండేది. నా క్లయింట్ మున్నీసా బేగం తరఫున వకల్తా పుచ్చుకుంటున్నాను, యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఒక కేసుకు సంబంధించిన విచారణ పూర్తయి తీర్పు ఇస్తున్న సమయంలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నది చాలక మరో కేసు గురించి చెప్పడం ఏమిటి? మీకు అలా అర్థమైందా శ్రీనివాస్ గారు? ఐఎమ్ నాట్ శ్రీనివాస్, ఐఎమ్ గోపాలరావు. ఆఫ్టర్ ఆల్ పేరు తప్పుగా చెప్పాను, దానివల్ల పెద్దగా నష్టం కూడా లేదు. అయినా మీకు కోపం వచ్చింది. అలాంటిది ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేని ఒక అమాయకురాలను తీసుకొచ్చి బోన్లో నిలబెట్టి నువ్వే నిందితురాలు అని బలవంతంగా ఒప్పించి శిక్ష వేస్తుంటే ఆమెకి ఎలా ఉంటుంది? మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. తను నేరస్తురాలని సాక్ష్యాధారాలతో నిరూపించబడింది కాబట్టి శిక్ష విధిస్తున్నారు. ఓ రియలీ? తన పేరు ఊర్మిళ. మరి శిక్ష విధించాల్సింది ఊర్మిళకు కదా? మీరేం మాట్లాడుతున్నారు? తనే ఊర్మిళ. ఐఎమ్ సారీ యువర్ ఆనర్, తను ఊర్మిళ కాదు, తన పేరు మున్నీసా బేగం. ఈమె మున్నీసా బేగం అనడానికి మీ దగ్గర ఏవైనా సాక్ష్యాధారాలున్నాయా? డోంట్ వేస్ట్ ద కోర్ట్ టైం.
మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా?